హాయ్ గైస్, నేను మీ అడ్వెంచర్ రాజుని. ఇప్పుడైతే మన ఏపీలో కూడా ఒక ఐలాండ్ అయితే ఉంది. ఇది చాలా మందికి అయితే తెలిసి ఉండదు. ఏపీలో అంటే కాకినాడ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఒక ఐలాండ్ ఉంది. సో నేనైతే ఇప్పుడు ఐలాండ్ లోనే ఉన్నాను. నన్ను అయితే ఇక్కడ డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రోజు మొత్తం నేను ఇక్కడే ఉంటాను. మళ్ళీ రేపు వాళ్ళు నన్ను అయితే రిసీవ్ చేసుకుంటారు. సో డే మొత్తం నేను ఇక్కడ ఎలా ఉన్నాను అనేది మీకు అయితే వీడియోలో చూపెట్టబోతున్నాను. గైస్, ఇది ఏంటో తెలుసా? ఇది సముద్రం మధ్యలో ఈ ఐలాండ్ ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ లేదు, ఇక్కడ కూడా ప్లేస్ ఉంది అని బోటుకి సూచన కోసం ఇదైతే పెట్టారు. సో ఇది మన క్యాంపింగ్ కోసం పనిచేస్తుంది. దీన్ని అయితే నేను తీసుకెళ్తున్నా. ఇప్పుడు క్యాంపింగ్ కోసం అయితే ప్లేస్ ఎత్తుక్కుంటున్నా. ఫైనల్ గా నాకు ఒక ప్లేస్ అయితే దొరికింది. నేనైతే ఇక్కడ క్యాంపింగ్ కోసం అరేంజ్ చేసుకుంటున్నా. ఫైనల్ గా అయితే నాకు మంచి ప్లేస్మెంట్ అయితే దొరికింది. నేను ఇక్కడ క్యాంపింగ్ అయితే అరేంజ్ చేసుకొని ఉండబోతున్నాను.
సో గాయ్స్, ఫైనల్ గా నా క్యాంపింగ్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు తినడానికి అయితే నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా దగ్గర కనీసం తాగడానికి వాటర్ కూడా లేదు. నేను కావాల్సిన టెంట్ మాత్రమే తీసుకొచ్చాను. సో ఏమీ తీసుకురావలేదు. నా బ్యాగ్ లో అయితే ఇంకేమీ లేదు, అంతే. మొత్తం బ్యాగ్ అయితే మొత్తం అంతే. నాకు ఏం కావాలి, ఏమైనా అవసరమైన దొరుకుతాయేమో ఇక్కడైతే ఒకసారి నేను విజిట్ చేస్తాను. ఇలాంటి నైట్ క్యాంపింగ్ మనం క్యాంపింగ్ లో మంటల కోసం అయితే యూజ్ అవుతుంది. సో మంట బాగా కాలాలంటే ఇలాంటివి మనం తీసుకోవచ్చు. ఇలాంటివి ఉండడం వల్ల మంచిగా కాలుతాయి. గైస్, నాకైతే ఇక్కడ ఒక రింగ్ లాంటిది అయితే దొరికింది. సో ఇది నాకు చాలా యూజ్ అవుతుంది. నాకైతే ఇక్కడ ఒక యాప్ చెట్ అయితే దొరికింది. ఈ యాప్ చెట్ కూడా నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుంది ఏంటనేది నేనైతే చూస్తాను. ఇక్కడ ఏరుతో సహా అయితే నేను యాప్ చెట్ అయితే తీయడం జరిగింది. ఇది నాకు చాలా యూజ్ అవుతుంది. అది ఏ విధంగా నేను చూపిస్తాను. ఇలాంటి పనికిరాని తాళ్ళతో నేను అయితే ఇప్పుడు చేపలు పట్టబోతున్నాను. పూర్తిగా పైనుంచి అయితే ఎండ అయితే కాస్తుంది గాయస్. నాకు తినడానికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇక్కడున్న మన దగ్గర ఆయుధాలు లేనప్పుడు మన దగ్గర ఉన్నదే దాన్నే ఆయుధం కింద తయారు చేసుకోవాలి. సో నాకు ఇందాక దొరికిన ఈ రేస ఉంది కదా, దీన్ని ఒక గ్యాలం కింద యూజ్ చేయబోతున్నా. ఏం గాయస్, కనబడుతుంది కదా, దీంతో నేను ఇప్పుడు చేపలు పట్టబోతున్నాను. ఈ ఓసని ఒక గ్యాలం కింద యూజ్ చేశాను. ఇది ఎప్పుడైనా సరే ఇక్కడ కొంచెం క్లాస్ గా అయితే పెట్టాలి. మనం చేప ఒకవేళ ఇక్కడ తినడానికి వచ్చినప్పుడు మనం దీన్ని ఇలా క్రాస్ చేసామంటే ఇది ఇంకా లోపలికి అయితే గుచ్చుకుంటుంది. సో ఎప్పుడైనా సరే ఇక్కడ బెండ్ అయితే ఇలా పెట్టాలి. ఇది యాక్చువల్ గా నా బ్యాగు లగేజ్ కట్టడం కోసం నేను ఈ ట్రావెలింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాను. ఇది అయితే నాకు ఉపయోగపడుతుంది. చేపలు పట్టడం జాలం అయితే రెడీగా ఉంది. సో నేను ఇంటి దగ్గర నేను తీసుకొచ్చిన ఈ బబుల్స్ అయితే ఇప్పుడు యూజ్ చేయబోతున్నాను. అయితే నేను ఇప్పుడు వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మనం సముద్రం దగ్గర ఉన్నాం కాబట్టి సముద్రం వాటర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. సముద్రం వాటర్ లో అనేక బ్యాటరీస్, చాలా బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఆ బ్యాటరీ ఉంటేనే మనం తాగకూడదు. సో బ్యాటరీ రిమూవ్ అవ్వాలంటే ఏం చేయాలనేది నేను అయితే ఇప్పుడు చూపిస్తాను. నేను ఏం చేయబోతున్నా ఒకసారి చూడండి. ఈ వాటర్ మీరు చూడొచ్చు, కింద అయితే ఇసుక కూడా ఉంది. బీచ్ లో వాటర్ కాబట్టి కింద ఇసుక కూడా ఉంది. పై వాటర్ లా తేలి కింద అయితే ఇసుక కూడా ఉంది. సో దీన్ని నేను ప్రిపేర్ చేయబోతున్నాను. కింద చెట్లలో ఉంచి కింద ఉన్న కొమ్మలను అయితే తీసేస్తున్నాను నేను. యాప్ చెట్టు చాలా విధాలుగా మనకైతే పనిచేస్తుంది. సో విలేజ్ లో అయితే దీనిని బ్రష్ కింద కూడా యూజ్ చేస్తారు. వాటర్ పెట్టడం వల్ల, వాటర్ లో ఎయిర్ పెట్టడం వల్ల మొక్క అనేది గ్రావిటీ ఫోర్స్ లో వాటర్ అయితే గ్యాదర్ చేస్తుంది, వాటర్ అయితే రిసీవ్ చేసుకుంటది. ఇది ఎప్పుడైనా సరే హైట్ లో ఉండాలి, ఇది డౌన్ లో ఉండాలి. చూడండి గాయ్స్, మీరు చూడొచ్చు వాటర్ లో ఏరులతో ఉన్న యాప్ చెట్టును అయితే పెట్టాను. సో గాయ్స్, దీంతో అయితే నేను చేపలను అయితే పట్టబోతున్నాను. ఇది చేపలు పట్టాలంటే దీనికి అంటే ఏదో ఒకటి ఉండాలి, దాన్ని తినడానికి ఏదో ఒకటి ఉంటేనే కానీ ఆ చేప అయితే ఇక్కడ రాదు కదా. సో ఇక్కడే నేను దీనికంటూ ఒక ఆహారం అయితే రెడీ చేయబోతున్నా. సో పీతలు అయితే ఇందులో ఉన్నాయి. ఆ పీతను అయితే నేను రిసీవ్ చేసుకొని చేపకి ఆహారం కింద అయిపోతున్నా.
సో ఇందులో అయితే పీత అయితే ఉంది. ఆ పీతను తీసుకొని చేపకి ఆహారం కింద అయితే నేను వేయబోతున్నాను. గైస్ ఇక దొరికేసింది. ఈ పీతని చేపకి ఆహారంగా అయితే నేను వేయబోతున్నాను. వేసి చేపలను అయితే పట్టబోతున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే మనం ఇలా పైన సైడ్ పట్టుకోవాలి, లేదంటే ఈ రెండు బేర్లతో మనకి గుచ్చేస్తుంది. ఈ పీత ఉంది కదా, పీతను అయితే ఇలా పెట్టేసి ఇప్పుడు నేను వేస్తున్నాను. టైం పడుతుంది, ఏమైనా పడే అవకాశం ఉంటే మళ్ళీ వద్దాం. చాలాసేపు అయింది కదా, చేపలు ఏం తక్కువ చూడటానికి అయితే వచ్చాను నేను. చాలాసేపు అయింది కదా, చేప అయితే చనిపోయింది. సో నాకు ఈ రోజంతా ఫుడ్ అయితే ఇదే. చేపలో చాలా విటమిన్స్ అయితే ఉంటాయి. చేప అయితే నాకు రెడీ అయిపోయింది ఫుడ్ కోసం. తినడానికి చేప అయితే దొరికింది. సో ఇందాక మనం వాటర్ ప్రిపేర్ చేసాం కదా, తాగడానికి వాటర్ కూడా రెడీ అయ్యిందో లేదు చూసేద్దాం. గైస్ చూడండి, ఇందులో వాటర్ అయితే డౌన్ అయ్యింది, ఇందులో వాటర్ అయితే వచ్చింది. సో ఇదైతే మొక్క అయితే వాటర్ అయితే పీల్చుకుంది. సో మనకి ఈ లాస్ట్ లో ఉన్న వాటర్ ఇసుక అయితే ఉండేస్తున్నాను, అది అవసరం లేదు. ఇదైతే మనకి ప్యూరిఫై వాటర్ అన్నమాట. ఎంత ప్యూరిఫై చేసినా సరే బ్యాక్టీరియా అయితే ఉంటది. బ్యాక్టీరియా పోవాలంటే మనం ఇదైతే హీట్ చేసి తాగాలి. సో నేను ఇందాక చేపలను అయితే కాల్చాను కదా, ఇక్కడ నేను ప్యూరిఫై చేసుకున్న వాటర్. దీంట్లో B12, B2 అండ్ D ప్రోటీన్ అయితే ఉంటుంది. సో ఐరన్, కాల్షియం ఇలాగా ప్రోటీన్ అయితే ఉంటుంది చేపలో. ఇలాంటి ప్రోటీన్ అయితే ఫుడ్ అయితే మన చేపలో దొరుకుతుంది. సో చిన్నపిల్లల ఎదుగుదల కోసం అయితే చేపలను అయితే తినమని చెప్తారు. సో ఈ ప్రోటీన్ ఉండడం వల్ల నాకు భోజనం లేకపోయినా ఈవినింగ్ వరకు అయితే నేను ఉండగలను.